నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెడితే అతను అన్నాడు, ఏమో నిన్న 100 రూపాయలు ఇచ్చావు, 50 రూపాయలు పెట్టి పెట్రోల్ కొట్టించాను, ఇంకొక 50 రూపాయల్లో నువ్వు కూరలు తిమ్మన్నావు, రైతు బజార్ నుంచి కూరలు తెచ్చాను, 40 రూపాయలు అయిపోయి ఇంకా 10 రూపాయలే ఉన్నాయి, ఆఫీస్కి వెళ్తున్నాను, గబుక్కుని పెళ్లిళ్ళ టైం కదా, ఎవరైనా పెళ్లి కార్డు పట్టుకొచ్చిస్తే డొనేషన్ వేయడానికి డబ్బులు ఉండాలి కదా, ఇంకొక 100 రూపాయలు ఈ పర్సులోకి అన్నాడు. అంటే ఆవిడ 100 రూపాయలు క్యాజువల్ గా పట్టుకొచ్చి ఇచ్చింది. ఆవిడేం ఉద్యోగం చేయట్లేదు, ఇతనే ఉద్యోగం చేస్తాడు. 100 రూపాయలు జేబులో పెట్టుకుని వచ్చేస్తున్నాడు. అతను నాకు బాగా ప్రియమైన స్నేహితుడు, పేర్లు ఎందుకు చెప్పాలి. నేను అతను అడిగాను, ఏమయ్యా ఏమిటి 100 రూపాయలు మీ ఆవిడ ఇస్తే ఆ ఖర్చు వివరం అంతా నా ఎదురుగుండానే అంత చెప్పి 10 రూపాయలు ఉన్నాయని క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా డిక్లేర్ చేసి మరి 100 రూపాయలు పుచ్చుకున్నాయి ఉంటాయో అన్నాను. అంటే అతను అన్నాడు, ఏం లేదయ్యా కోటేశ్వరరావు, నాకు ఒక బలహీనత ఉంది. నాకు అప్పుడప్పుడు వ్యసనం మీదకి దృష్టి మరలుతూ ఉంటుంది, ఎప్పుడో ఒకసారి అలవాటైన వ్యసనం. దాని నుంచి నేను నిగ్రహించుకోవడానికి చాలా ప్రయత్నించాను. నేను ఆఖరికి ఆలోచించి నాకు నేనుగా ఒక నిర్ణయం తీసుకున్నాను. పరమేశ్వరుడి దగ్గర ఒట్టు పెట్టుకున్నాను, నా జీతం పట్టుకెళ్ళి అనా పైసలతో పే స్లిప్తో మా ఆవిడికి ఇస్తాను. నేను ఏ డబ్బులు తీసుకున్నా మా ఆవిడని అడిగి తీసుకుంటాను. 1 రూపాయి కూడా మా ఆవిడికి చెప్పకుండా ఖర్చు పెట్టను, అది నా ఒట్టు. ఇప్పుడు నేను ఆ వ్యసనానికి డబ్బు ఖర్చు పెట్టాలంటే నేను పెట్టుకున్న ఒట్టు ప్రకారం మా ఆవిడికి చెప్పాలి, నేను ఇందుకు డబ్బు ఖర్చు పెట్టుకుంటాను ఇమ్మని. అసలు ఆ మాట నా నోటితో చెప్పడానికి చచ్చిపోతే తప్ప చెప్పలేను, అంత సిగ్గుపడాలి. ఆ మాట చెప్పలేను కాబట్టి డబ్బుచ్చుకోలేను కాబట్టి ఆ వ్యసనం జోలికి వెళ్ళడం మానేశాను. కాబట్టి నేను ఆ వ్యసనించి బయటపడ్డానయా. మళ్ళీ నేను ఆర్థికంగా స్వేచ్ఛని పొందితే నేను వ్యసనం వైపు పెడతానేమోనని ఆనాటి నుంచి ఈనాటి వరకు మా ఆవిడికే లెక్క. మా ఆవిడ కూడా నన్ను ఎన్నో మాటలు ఎందుకంటే నాకు లెక్క చెప్తారండి, నేను ఈ మాట చెప్పలేదు, కానీ నేను ఎప్పుడూ లెక్క చెప్తాను. మీరు చూడండి అతను ఎలా సెల్ఫ్ రెస్ట్రెయింట్ డెవలప్ చేశాడు, తనని తాను నిగ్రహించుకున్నాడు. ఏదో ఒక డివైస్ పెట్టి నిగ్రహించుకున్నాడు కాబట్టి ఉత్తమ కుటుంబీకుడు అయ్యాడు. నేను అతను నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్వపడ్డాను.